అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు ఓజు కుకింగ్. నేను దేవి. మనం దసరా నవరాత్రుల సందర్భంగా 8 రోజుల వరకు అమ్మవార్లు మనకి ఏ రూపాల్లో దర్శనమిచ్చారు, అలాగే ఏమి నైవేద్యాన్ని సమర్పించారో 8 వీడియోలు అయితే చూసామండి. ఈ రోజు 9వ వీడియో, అంటే 9వ రోజు కోసం దసరా నవరాత్రుల్లో మహిషాసురమర్దిని తర్వాతి రోజు అయిన విజయదశమి రోజు. ఈ విజయదశమి రోజు మనకి దుర్గాదేవి ఏ రూపంలో దర్శనమిస్తారు, అలాగే శ్రీశైలంలో ఉన్న భ్రమరాంబికాదేవి ఏ రూపంలో దర్శనమిస్తారు, శ్రీశైలంలో ఉన్న భ్రమరాంబికాదేవికి ఏమి నైవేద్యంగా సమర్పించాలో, అలాగే దుర్గాదేవికి ఏమి నైవేద్యంగా సమర్పించాలో ఈ వీడియోలో చూద్దామండి. విజయవాడలో ఉన్న దుర్గాదేవి మనకి రాజరాజేశ్వరి దేవిగా దర్శనమిస్తారండి. అలాగే 9వ రోజు శ్రీశైలంలో ఉన్న భ్రమరాంబికాదేవి శ్రీ సిద్ధదాత్రిగా మనకి దర్శనమిస్తారండి. ఇలా సిద్ధదాత్రి రూపంలో ఉన్న అమ్మవారికి మనం కొబ్బరికాయని నైవేద్యంగా సమర్పించాలి. రాజరాజేశ్వరి దేవి రూపంలో ఉన్న అమ్మవారికి నువ్వుల అన్నము, నువ్వుల పూర్ణాలు, పరమాన్నము ఇలా ఏదైనా ప్రసాదంగా సమర్పించవచ్చు. ఈరోజు మనం ఈ వీడియోలో నువ్వుల అన్నం ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. మన వీడియోస్లో నువ్వుల పూర్ణాలు ఎలా తయారు చేయాలో కూడా వీడియో అయితే ఉందండి. ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి కావాలంటే విజిట్ చేయండి. ఇప్పుడు నువ్వుల అన్నం కోసం కావలసిన పదార్థాలు: 1 కప్పు నువ్వులు తీసుకోవాలి. 1 కప్పు క్వాంటిటీలో బియ్యంని తీసుకుని అన్నంగా ఉడికించుకోవాలండి. దీనిలోనికి పచ్చిశనగపప్పు, మినప్పప్పు, జీడిపప్పులు, పచ్చిమిరపకాయలు, ఎండుమిర్చి, ఇంగువ వీటిని తీసుకుని మనం ఈ నువ్వుల అన్నంని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు అన్నం ఉడికించి ఒక 5 మినిట్స్ పాటు చల్లారి పెట్టాలి. ఆ తర్వాత మనము ఈ నువ్వుల అన్నంని తయారు చేసుకోవాలండి. ఇప్పుడు నేను స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని ఒక 2 స్పూన్స్ పచ్చిశనగపప్పుని, 1 స్పూను మినప్పప్పుని, ఒక 3-4 ఎండుమిరపకాయలని ఈ ప్యాన్లోనికి యాడ్ చేసుకుని మనం దోరగా వేయించాలండి. ఇవి కొంచెం వేగిన తర్వాత మనం నువ్వుల్ని యాడ్ చేసుకోవాలి. నేను 1 కప్పు నువ్వులు తీసుకున్నాను. ఆ నువ్వుల్ని యాడ్ చేసి ఈ మొత్తాన్ని కూడా మనము పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలండి. ఇలా నువ్వులను కూడా యాడ్ చేసి నువ్వులు వేగిన తర్వాత మంచి వాసన వస్తూ ఉంటుంది, అప్పటి వరకు వేయించాలి. అలా వేయించిన తర్వాత మనము కొంచెం చల్లారపెట్టి తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుని మనము ఈ నువ్వుల్ని, పప్పుల్ని మొత్తం గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకుని ఈ పౌడర్ని ఇప్పుడు మనం రైస్లో కలుపుకోవాలి. మరి మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా ఉండే విధంగానే మనము ఈ పౌడర్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు చల్లారిన అన్నంని మనం ఒక గిన్నెలోకి తీసుకుని ఈ అన్నంలోనికి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. నేను 1 స్పూన్ వరకు సాల్ట్ని తీసుకుని దీన్ని యాడ్ చేశానండి. ఇలా సాల్ట్ యాడ్ చేసిన తర్వాత మొత్తం మిక్స్ చేసుకుని ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న నువ్వుల పౌడర్ని కూడా దీనిలో యాడ్ చేసుకోవాలండి. ఇలా నువ్వుల పౌడర్ యాడ్ చేసిన తర్వాత మొత్తం మిక్స్ చేసుకుని మనం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని పోపునైతే రెడీ చేసుకోవాలండి. ఈ పోపు కోసం 2 స్పూన్స్ నూనెని తీసుకుని దీనిలోనికి మినప్పప్పుని, పచ్చిశనగపప్పుని, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, జీడిపప్పులు వీటిని వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఇంగువని, పచ్చిమిరపకాయలని, కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలండి. నేను 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఈ పచ్చిమిరపకాయలని పొడవుగా కట్ చేసుకుని కొంచెం ఇంగువ కూడా తీసుకుని దీన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ ఇంగువ అయితే సరిపోతుందండి. ఇప్పుడు ఈ పోపు మొత్తం చక్కగా వేగిన తర్వాత మనం ఈ పోపుని ఆ రైస్ కలిపాం కదా నువ్వుల పౌడర్ తోటి, ఆ రైస్లోనికి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకుని మొత్తం మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసుకుని మనం అమ్మవారికి నైవేద్యంగా సమర్పించవచ్చు. ఇలా రాజరాజేశ్వరి దేవికి నువ్వుల అన్నం కానీ, నువ్వుల పూర్ణాలు కానీ, పరమాన్నం కానీ లేదా పులిహోరను కానీ నైవేద్యంగా సమర్పించవచ్చండి. అందరికీ దుర్గాదేవి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ అందరికీ విజయదశమి శుభాకాంక్షలండి. మనం 9 వీడియోల్లో 10 రకాల ప్రసాదాలని మన దుర్గాదేవి కోసం, శ్రీశైలంలో ఉన్న భ్రమరాంబికాదేవి కోసం చూసామండి. ఈ ప్రసాదాల వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఓజు కుకింగ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్లో ఉండేటట్లు చూడండి. అలా అయితే నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుందండి. ఓకే అండి, వన్స్ అగైన్ హ్యాపీ దసరా. థ్యాంక్ యూ.